గీతాంజలి స్కూల్లో తెలుగుదనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. తమ విద్యార్థులు చిన్నతనం నుండే మన పండుగల విశిష్టతను తెలుసుకోవాలనే ఉద్దేశంతో గీతాంజలి పాఠశాలలో పండుగ సంబరాలు నిర్వహించడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి చెప్పారు. సంక్రాంతి అంటే నూతన క్రాంతి, సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మకర సంక్రాంతి అంటారని పిల్లలకు పండుగ విశిష్టతను తెలియజేయడం జరిగిందన్నారు. పాఠశాల ఆవరణలో రంగురంగుల రంగవల్లులు, బొబ్బెమ్మలు, భోగిబట్టలతో విద్యార్థులు ఆనందంగా ఆహ్లాదంగా గడిపారని తెలిపారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించినట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు ప్రవీణారెడ్డి తెలిపారు. విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేలాగా కృషి చేస్తున్న గీతాంజలి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపటి నుంచి పిల్లలకి హాలిడేస్ అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు సంక్రాంతి పండుగ విశిష్టతని, సంక్రాంతి 3 రోజుల్లో ఏ విధంగా అయితే జరుపుకుంటామో దాన్ని పిల్లలకి వివరిస్తూ దాన్ని ప్రాక్టికల్గా చూపించడం జరిగింది. ఈరోజు భోగి పండ్లు పిల్లలకి భోగి పళ్ళు పోయడం దగ్గర నుండి భోగి మంటలు వేసాము. భోగి మంటలతో పాటు రంగవల్లులు దిద్దడంతో పాటు అలాగే పాలు పొంగించడం, ఇవన్నీ కూడా మేము పిల్లలకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్, దాని విశిష్టతను కూడా మాటల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గీతాంజలి విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా క్వాలిటీ విద్యను అందించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకి తెలియజేసి పిల్లల్ని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి, అన్ని రంగాలలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి గీతాంజలి విద్యా సంస్థలు ఎప్పుడు I'm studying here since my childhood. I'm glad to be a student of Githanjali Olympiad School. I'm thankful to all my teachers for molding me into a great citizen where I received quality education and along with morals, ethics and values. This institution taught me how to explore myself in different areas of my life. I thank our chairman sir and principal ma'am for giving me this opportunity. I'm Naveshri from grade 10 from Githanjali High School. Along with the quality education, we are learning traditions, customs and importance of every festival, how to celebrate it, which were being carried forward by our ancestors. I thank Principal Ma'am and all our teachers for giving me this opportunity to express my thoughts. I want to wish you and your family a happy Pongal. Thank you.